1 ఇయర్ వరకు ఎవరు గోల్డ్ కొనకండి. ఇది నేను చెప్తుంది కాదు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రీసెంట్ గా హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు చెప్పిన మాటలు ఇవి. అంతేకాకుండా వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ ని అలవాటు చేసుకోండి. వీలైనంత వరకు పెట్రోల్ అండ్ డీజిల్ ని సేవ్ చేయండి. ఫారెన్ ట్రిప్స్ ని అవాయిడ్ చేయండి. వెడ్డింగ్ డెస్టినేషన్స్ ని మానుకోండి. అలాగే స్టాప్ ఇంపోర్టింగ్ ఫారెన్ గూడ్స్. ఇలా ఒక దేశ ప్రధాని చెప్పారు అంటే దాని వెనకాల బలమైన కారణాలే ఉండుంటాయి కదా. ఆ కారణాలు ఏంటో ఈ రీల్లో మనం చూసి తెలుసుకుందాం. ఇండియా మోర్ దెన్ 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. కుకింగ్ ఆయిల్ విషయానికి వస్తే 55 to 60% ఆఫ్ కుకింగ్ ఆయిల్ ని ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. వరల్డ్ మొత్తంలోనే గోల్డ్ ని కన్జ్యూమ్ చేసే కంట్రీస్ లో నెంబర్ 1 ఇండియా, పర్టికులర్లీ ఫర్ జ్యువెలరీ. ఆ కన్జ్యూమ్ చేసే గోల్డ్ లో మోర్ దెన్ 90% ఆఫ్ ద గోల్డ్ ఈస్ బీయింగ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద ఫారెన్ కంట్రీస్. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ జరుగుతాయో అప్పుడు ట్రేడ్ అనేది డాలర్స్ లో జరుగుతుంది. దాని వల్ల డాలర్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ ద వీకెనింగ్ ఆఫ్ రూపీ. నిన్న మనం చూసుకున్నట్టయితే ఇండియన్ రూపీ ఆల్ టైమ్ హై కి పడిపోయింది. $1 ఈజ్ ఈక్వల్స్ టు 95.52 రూపీస్, విచ్ ఈస్ ఆల్ టైమ్ హై. దీనికి కౌంటర్ గా ఇండియన్ రూపీని స్ట్రెంథెన్ చేయడానికి 1 ఇయర్ వరకు ఎవరు గోల్డ్ ని కొనకండి. అలాగే స్కిప్ ఫారెన్ ట్రిప్స్ అండ్ వెడ్డింగ్స్. వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ ని అలవాటు చేసుకోండి అండ్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాజ్ మచ్ as పాసిబుల్. దీని వల్ల పెట్రోల్ అండ్ డీజిల్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. స్టాప్ ఫారెన్ ఇంపోర్ట్స్ అండ్ స్కిప్ ఫారెన్ ట్రిప్స్ అండ్ వెడ్డింగ్స్. దీని వల్ల డాలర్ పైన డిపెండెన్సీ కొంత వరకు అయినా తగ్గుతుంది. థింక్ అగైన్ యూజర్స్. ఆయన చెప్పిన ప్రతి విషయం ఇండియాని స్ట్రెంథెన్ చేయడానికి వీలైనంత వరకు పాటించండి అండ్ బీ ఎ పార్ట్ ఇన్ ఇండియాస్ డెవలప్మెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.